ఏపీలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని దానికి కారణం కూటమి ప్రభుత్వం అని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. రుణమాఫీ చేస్తామని రైతులని మోసం చేశారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో పండగ వాతావరణంలో రైతాంగం ఉండేదని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు గడిచినా కూడా ఇంతవరకు రైతులకు గిట్టుబాటు ధర లేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలో ఉంది. దానికి ఎన్నో కారణాలు. ఒకటి ప్రకృతి, రెండోది ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. 10 నెలల్లో రైతులకి నిట్టనిలువుగా మోసం చేశారు, రైతుల్ని ఆదుకోవట్లేదు అనేది ఎన్నో సందర్భాల్లో రుజువు చేయడం జరిగింది. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ లాంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో అన్నదాతకి ఈరోజు ఎంత ఘోరంగా అన్నమో రామచంద్ర అనే పరిస్థితి రావడం నిజంగా చాలా బాధాకరం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడున్న పాలకుల తాలూకా నిర్లక్ష్యం. గతంలో చూసాం, చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అని చెప్పడమే కాకుండా రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకుండా 87,000 కోట్ల రూపాయలు చేయకుండా మోసం చేయడం జరిగింది. అలాగే 2016 అక్టోబర్ నుంచి అలాగే రైతులకు ఆ రోజుల్లో మనం చూస్తే 0 వడ్డీ రుణం కూడా ఇవ్వని పరిస్థితి మనం ఆ రోజుల్లో చూసాం చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తీసుకుంటే మళ్ళీ అధికారంలోకి వచ్చాక ప్రజలు నిట్టనిలువుగా మోసం చేయడమే కాకుండా గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతులు నిజంగా ఒక పండగ వాతావరణంలో వ్యవసాయం చేసేవారు. ఎందుకంటే జగనన్న రైతాంగాన్ని, రైతుల్ని కంటికి రెప్పలా చూసుకుంటే ఈ ప్రభుత్వం కాలనాగులా కాటేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంచుమించు 10 నెలలు కావస్తూ ఉంది. ఈ 10 నెలల్లో పండించే పంట విస్తీర్ణం 86 లక్షల నుంచి 16 లక్షలు తగ్గిపోయింది. 70 లక్షల ఎకరాలకే 70 లక్షల ఎకరాలే పంట విస్తీర్ణం సాగులోకి వచ్చింది. అందులో ఈ